హాయ్ అండి. తిరుపతిలో వెదర్ అయితే సూపర్గా ఉంది. సో అందుకనే పిల్లలు గోబీ మంచూరి చేసిమంటే ఆల్రెడీ ఇంట్లో తెచ్చిపెట్టి ఉన్నాను నేను. అది కాలీఫ్లవరు. సో దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో ఏదైనా వేస్ట్ డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఒక సాల్ట్ పసుపు కలిపిన వాటర్లో బాయిల్ చేసేసి పక్కన తీసి పెట్టేసుకోవాలి. సో తర్వాత ఇంకొక బౌల్లో పసుపు, కారం పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు ఇవన్నీ వేసి మిక్స్ చేయాలండి. దాంతోపాటు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఆ పేస్ట్ అంతా బాగా పడుతుందన్నమాట ముక్కలకి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము కొంచెం ఆయిల్ తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా సో దాంట్లో ఇట్లా వేసేసుకోవడమే. ఇది మీకు కలర్ అలా వస్తుంది, మాడిపోయినట్లు ఏం కాదు, సూపర్గా ఉంది. నా ఫోన్ ప్రాబ్లం, లైటింగ్ వల్ల అలా వస్తుంది అంతే, ఏం లేదు. ఎల్లోగా మంచిగా కుక్ అయిందనమాట. హై ఫ్లేమ్లో చేసుకోవద్దండి, లో ఫ్లేమ్లో చేసుకున్నా అంటే, లో ఫ్లేమ్ అంటే మరి మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టామనుకో లోపల పీస్ కుక్ అవ్వదు, మాడిపోయినట్లు వస్తుంది. సో ఈ స్టేజ్ ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుందండి. ఇది నీట్గా కనపడుతుంది చూడండి. సో పిల్లలు వేడిగా చాలా ఇష్టంగా తిన్నారు. క్లైమేట్ అట్లా ఉందన్నమాట తిరుపతిలో. ఇప్పుడు వర్షం పడుతూ చల్లగా ఈదరగాలి వస్తుంది, చాలా బాగుంది. సో ఇట్లా అనమాట, ఇట్లా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకునేస్తే, యాక్చువల్గా బయట ఫుడ్ అంత హెల్దీ కాదు. వాళ్ళు అజినోమోటో అని, తర్వాత ఫుడ్ కలర్ అని అవన్నీ కలుపుతారు. అవి అంత హెల్దీ కాదు, పిల్లలకి అస్సలు హెల్దీ కాదు. సో అందుకనే నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తానండి. ఇలా వచ్చిందనమాట ఫైనల్గా డీప్ ఫ్రైకి. తర్వాత మనకు క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు, ఇట్లా సన్న ముక్కలుగా తరిగేసి. ఫస్ట్ వెల్లుల్లి ముక్కలుగా తరిగేసాను, తర్వాత పచ్చిమిర్చి కూడా తరిగేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ వచ్చి తరగలేదండి, స్లైసెస్గా తీసేసాను అనమాట దాన్ని. సో అవి పక్కన పెట్టేసుకొని కరివేపాకు, తర్వాత మనకి కార్న్ఫ్లోర్ కూడా లైట్గా ఒక 1 స్పూను ఆయిల్లో వేసి లూజ్గా కలిపి పెట్టుకోవాలండి. అది ఎందుకు అనేది నేను చెప్తాను. ఈ సాసెస్ కూడా ముందే తెచ్చి పెట్టుకున్నాను. రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాస్ ఎప్పుడు ఎక్కువ వేయకండి, ఎందుకంటే అది ఒకలాంటి పుల్లటి స్మెల్ వస్తుంది. అది కొంచెం మిగిలిన సాస్తో కలిపితే ఇది కొంచెం తక్కువే వేసుకోవాలి. సో ఫస్ట్ ఒక ఆయిల్ వేసేసి కడాయిలో దాంట్లో కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇవి జస్ట్ ఊరికే లైట్ రోస్ట్ అయితే చాలు, మరీ వేగాల్సిన అవసరం లేదు. ఈ రోస్ట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసేసాను. ఆనియన్ అస్సలు వేగకూడదు, ఊరికే వేసామంటే వేసాము అట్లా ఇట్లా కలిపేసి ఇంక సాసెస్ వేసేసుకోవాలి. ఊరికే వెచ్చబడితే చాలండి, అంత అవసరం లేదు. తినడానికి బాగుంటుందన్నమాట ఆనియన్ అట్లా ఉంటే. సో ఇప్పుడు అన్ని సాసులు వేసేసుకుందాము. సోయా సాసు, చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ సాసెస్, సోయా సాసు అన్నీ వేసేసుకొని అలా లైట్గా కలపాలి. కలిపిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక కప్లో 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లో 1/2 టీ గ్లాస్ అంత వాటర్ వేసి లూజ్గా కలుపుకోవాలండి. ఆ కలిపిన దాన్ని ఈ సాసెస్ ఏదైతే వేసామో దాంతోపాటు వేసేస్తామన్నమాట. ఇలా చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా వేసేసుకోవాలి. ఈ వాటర్ని వేసేస్తే మనకు జ్యూసీగా బాగుంటుంది టేస్ట్. మనకు స్ట్రీట్ స్టైల్లో చేసినట్టే చాలా బాగా వస్తుంది, డ్రైగా లేకుండా కొంచెం జ్యూసీగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వేసేసి కరివేపాకు కూడా వేస్తాము. కరివేపాకు, కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అద్దరిపోతుంది. స్ప్రింగ్ ఆనియన్ మ్యాండేటరీ కాదు, ఉంటే వేసుకోవచ్చు, లేక ఖచ్చితంగా వేయాలనే రూల్ అయితే లేదు. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ గోబీ మంచూరియా అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది. ఈజీ అండి, ఎవరైనా తినాలనుకుంటే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇవంతా ఇట్లా టాస్ చేసేసి దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసాం. కరివేపాకు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి. సో అందుకు కరివేపాకు వేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ లుక్ ఇదన్నమాట మా ఇంట్లో గోబీ మంచూరి. ఏదేమైనా ఇంట్లో వండినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. నాకైతే మాత్రం వాళ్ళు ఇష్టంగా తింటారు, అది నచ్చుతుంది. ఎన్ని వీడియోలు ఎన్ని చేసినా కూడా వాళ్ళు తినే విధానం చాలా బాగుంది మమ్మీ, చాలా బాగా చేసామంటే ఆ హ్యాపీనెస్సే వేరు. వాళ్ళ కోసమే ట్రై చేస్తాను నేను. అడగంగానే చేసి ఇచ్చాను పిల్లలకి. తినేలే, హాలిడేస్ కదా ఇంట్లోనే ఉన్నారు, బోర్ కొడుతోంది. స్కూల్కి వెళ్తే వాళ్ళకి ఏం పెద్ద ఆకలి తెలియదండి, ఏదో పెట్టింది తింటారు. ఇంట్లో ఉంటే పాపం ఏదో ఒకటి తినాలనిపిస్తూనే ఉంటుంది పిల్లలకి. సో వాళ్ళ కోసం ఇది ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.